హాయ్ అండి. ఈరోజు మీకోసం అద్దెకు వచ్చిన అమ్మాయి పార్ట్ 1. మరి కథలోకి వెళ్తే, ఆ రోజు ఆకాశం చిల్లులు పడినట్టుగా వర్షం కురుస్తుంది. కారు మబ్బులు సూర్యుడిని మింగేసి మధ్యాహ్నం 3 గంటలకే చీకటిని పరిచయం చేశాయి. వెంకటాద్రి నిలయం అనే పేరు రాసి ఉన్న ఆ పెద్ద భవంతి గేటు ముందు ఒక ఆటో వచ్చి ఆగింది. ఆ ఆటోలో నుండి ఒక అమ్మాయి దిగింది. ఆమె పేరు వసుధ. వయసు 22 ఏళ్ళు ఉండవచ్చు. చేతిలో ఒక పాత సూట్ కేసు, కళ్ళల్లో వర్షాన్ని మించిన తడి. ఆమె గేటు వైపు చూస్తుంటే ఆమె చూపుల్లో ఆశ్చర్యం లేదు, భయం లేదు, కేవలం ఒక రకమైన గడ్డకట్టిన బాధ. దాని వెనుక దాగి ఉన్న అగ్నిపర్వతం లాంటి కోపం ఉన్నాయి. వస్తా ఆ గేటును తాకింది. ఆ ఇనుప గేటు చల్లదనం ఆమె చేతికి తగిలింది, కానీ ఆమె గుండెలో మాత్రం మంట రగులుతూనే ఉంది. 17 ఏళ్ల క్రితం, సరిగ్గా 17 ఏళ్ల క్రితం ఇదే గేట్ లోపల నుండి ఆమె తండ్రి చేయి పట్టుకుని ఏడుస్తూ బయటకు గెంటివేయబడింది. అప్పుడు ఆమె చిన్నపిల్ల, ఏం తెలియని వయసు. కానీ ఇప్పుడు ఆమె ఆ పాత వస్త కాదు. కాలం ఆమెకు గాయాలిచ్చింది. ఆ గాయాలే ఇప్పుడు ఆమెకు ఆయుధాలయ్యాయి. ఆమె ఆటో అతనికి డబ్బులిచ్చి పంపించేసింది. వర్షంలో తడుస్తూనే గేటు దాటి లోపలికి అడుగుపెట్టింది. ఆ ఇల్లు, ఆ పెద్ద ఇల్లు ఇంకా అలాగే ఉంది. రంగులు మారాయి, ముందు ఉన్న తోట డిజైన్ మారింది, కానీ ఆ ఇంటి ఆత్మ అలాగే ఉంది. అది ఆమె తాతగారు కట్టించిన ఇల్లు. ప్రతి ఇటుకలోనూ ఆమె పూర్వీకుల వాసన ఉంది. కానీ ఇప్పుడు ఆ ఇంటి మీద ఉన్న నేమ్ ప్లేట్ మారింది. రాఘవరావు నిలయం. ఆ పేరు చూడగానే వస్త్రప్రదాల మీద ఒక వ్యంగ్యమైన నవ్వు మెరిసింది. దొంగతనం చేసిన వస్తువుకి సొంత పేరు పెట్టుకున్నంత మాత్రాన ఆ సొంతమైపోదు రాఘవరావు గారు అని మనసులో అనుకుంది. ఆమె పోర్టికో వైపు నడిచింది. అక్కడ టూలెట్ అనే బోర్డు వేలాడుతుంది. ఆ బోర్డు చూడగానే ఆ మనసులో ఒక సంకల్పం బలపడింది. ఒకప్పుడు ఈ సామ్రాజ్యానికి మహారాణిగా ఉండవలసిన తాను ఇప్పుడు అదే ఇంట్లో ఒక అద్దె మనిషిగా, ఒక అపరిచితురాలుగా అడుగుపెట్టవలసి వస్తుంది. ఇది విధి విసిరిన వింత సవాలు. ఆమె కాలింగ్ బెల్ నొక్కింది. తలుపు తెరుచుకుంది. ఎదురుగా ఒక 50 ఏళ్ల వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఖరీదైన కుర్తా, మెడలో బంగారు గొలుసు, కళ్ళల్లో ఒక రకమైన పొగరు. అతని రాఘవరావు. వస్త తండ్రిని మోసం చేసి ఆస్తిని కాజేసి వాళ్ళని రోడ్డుపాలు చేసిన నమ్మకద్రోహి. వస్త అతన్ని చూడగానే ఆమె రక్తం మరిగిపోయింది. కానీ ఆ ముఖంలో ఆ భావం కనిపించనివ్వలేదు. చాలా అమాయకంగా, దీనంగా ముఖం పెట్టింది. ఎవరు నువ్వు? ఏం కావాలి? రాఘవరావు గొంతులో అధికారం ధ్వనించింది. నమస్కారం అండి, నా పేరు వస్తా. బయట టూలెట్ బోర్డు చూసి వచ్చాను. పైన ఉన్న పోర్షన్ అద్దెకిస్తారని వస్త గొంతులో వణుకు నటిస్తూ చెప్పింది. రాఘవరావు ఆమెను పైనుంచి కింద వరకు తేరిపార చూశాడు. సాదాసీదా చీర, తడిసిన జుట్టు, చేతిలో పాత సూట్ కేసు. చూడ్డానికి పెద్దగా డబ్బున్న దానిలా అనిపించలేదు అతనికి. అద్దెక నువ్వు ఒక్కదానే ఉంటావా? ఏం చేస్తుంటావు? అనుమానంగా అడిగాడు. అవునండి, ఒక్కదాన్నే ఉంటాను. పక్కనే ఉన్న కాలేజీలో గెస్ట్ లెక్చరర్గా జాబ్ వచ్చింది. వేరే ఊరు నుండి వచ్చాను. ఉండటానికి ఇల్లు దొరకలేదు. ఈ ఏరియా సేఫ్ అని చెప్పారు. అందుకే ఆ మాట పూర్తి కాకముందే రాఘవరావు అడ్డుకున్నాడు. అద్దె ఎక్కువే ఉంటుంది, 5,000. అడ్వాన్సు 3 నెలలు ఇవ్వాలి. ఒంటరి ఆడపిల్లవి అంటున్నావు. ఎవరెవరో ఫ్రెండ్స్ని ఇంటికి రప్పించటం, ఆలస్యంగా రావటం ఇవన్నీ కుదరవు. మా ఇల్లు చాలా పద్ధతి గల ఇల్లు. రాఘవరావు మాటల్లోని ప్రతి అక్షరం వస్త గుండెను గుచ్చింది. పద్ధతి గల ఇల్లా? సొంత స్నేహితుణ్ణి వెన్నుపోటు పొడిచి సంపాదించిన ఈ ఇంటికి పద్ధతి గురించి మాట్లాడే అర్హత నీకెక్కడిది? అని గట్టిగా అరవాలనిపించింది వస్తకు. కానీ సమయం ఇంకా రాలేదు. అలాగే అండి, మీ నిబంధనలన్నీ పాటిస్తాను. నాకు ఇల్లు చాలా అవసరం అంది వస్త తల వంచుకొని. సరే, లోపలికి రా. నీ ఐడి ప్రూఫ్స్ ఇవ్వు. మా అబ్బాయి వస్తాడు, అగ్రిమెంట్ రాసిస్తాడు అంటూ రాఘవరావు పక్కకు జరిగాడు. వసుధ ఆ గడప దాటింది. హాల్లో కడుగు పెట్టగానే ఆమెకు ఊపిరి ఆడినట్టు అనిపించింది. చిన్నప్పుడు తాను ఆడుకున్న హాల్ ఇది.
అక్కడున్న పెద్ద షాండ్లర్ కింద కూర్చుని తన నాన్న తనకు కథలు చెప్పేవాడు. ఇప్పుడు అక్కడ రాఘవరావు నిలువెత్తు ఫోటో ఉంది. గోడలకు ఉన్న రంగులు మారాయి, కానీ మూలల్లో ఉన్న జ్ఞాపకాలు మాత్రం ఆమెను చూసి పలకరిస్తున్నట్లు అనిపించింది. అక్కడ నిలబడకిట్రా, తడిసిపోయావు కదా, నీళ్ళంతా పాడవుతుంది. రాఘవరావు భార్య సులోచన వంటగదిలోంచి వస్తూచి రాకపడింది. ఆమె చేతిలో కాఫీ కప్పు ఉంది. ఎవరినంటే వాళ్ళని ఇంట్లోకి రానియకండి అని మాటి మాటికి చెప్తుంటాను కదండి అంటూ భర్త వైపు విసుక్కుంది. సులోచన వస్త తల్లిని అక్కని పిలిచి చివరకు ఆమె నగలు కూడా దొంగలించిన మనిషి. వస్త మౌనంగా ఒక మూల నిలబడింది. వాళ్ళు ఆమెను ఒక మనిషిలా కూడా చూడడం లేదు, కేవలం ఒక అవసరార్థిలా, ఒక అల్పమైన ప్రాణిలా చూస్తున్నారు. ఈ అవమానం ఆమెకు కొత్త కాదు, కానీ తన సొంత ఇంట్లో ఇలా నిలబడ్డం నరకంలా ఉంది. అప్పుడే బయట ఒక కారు హారన్ వినిపించింది. అర్జున్ వచ్చేశాడు. సులోచన ముఖంలో చిరాకు పోయి సంతోషం వచ్చింది. వాడికి వేడి వేడి పకోడీలంటే ఇష్టం, నేను చేస్తాను అంటూ లోపలికి వెళ్ళింది. అర్జున్ ఆ పేరు వినగానే వస్తకు గుర్తుకొచ్చింది. రాఘవరావు కొడుకు. చిన్నప్పుడు తనతో పాటు కలిసి ఆడుకున్న జ్ఞాపకం మసమ్మసగ్గా ఉంది. అప్పట్లో వాడు అమాయకుడు, ఇప్పుడు ఎలా మారాడు? తండ్రిలాగే కసాయవాడా, లేక తల్లిలాగే స్వార్థపరుడా? కొద్దిసేపట్లో ఒక యువకుడు లోపలికి వచ్చాడు. అతనే అర్జున్. 6 అడుగుల ఎత్తు, తేజస్సు ఉన్న ముఖం, కళ్ళల్లో ఒక రకమైన ప్రశాంతత. తండ్రిలా మొరటుగా లేడు, తల్లిలా కుటిలంగా కనిపించడం లేదు. పూర్తిగా తడిసిపోయి ఉన్న వస్తను చూడగానే అతను ఆగిపోయాడు. నాన్న, ఎవరిమే ఇలా తడిసిపోయి నిలబడింది? అర్జున్ ఆశ్చర్యంగా అడిగాడు. అద్దెకు వచ్చిందిరా, పైన ఉన్న పోర్షన్ కోసం బేరం మాట్లాడుతున్నాం, రాఘవరావు నిర్లక్ష్యంగా చెప్పాడు. అర్జున్ వెంటనే వస్తవైపు తిరిగాడు. అతని కళ్ళల్లో జాలి కనిపించింది. అయ్యో, ముందు టవలివ్వచ్చు కదమ్మా, పాపం పూర్తిగా తడిసిపోయింది, ప్లీజ్ కూర్చోండి అని సోఫా వైపు చూపించాడు. వస్త ఆశ్చర్యపోయింది. ఈ ఇంట్లో మానవత్వం ఉన్న మనిషి ఇంకా మిగిలి ఉన్నాడా? కానీ వెంటనే ఆ మనసు హెచ్చరించింది. మోసపోకు వస్తా, పాంపిల్ల పామే అవుతుంది, ఇతను కూడా ఆ రక్తమే. పర్లేసా, నేను నిలబడతాను అంది వస్త కఠినంగా. అర్జున్ ఆమె కళ్ళలోకి చూశాడు. ఆ కళ్ళల్లో ఉన్న కోపం, ధైర్యం అతన్ని ఆకర్షించాయి. సాధారణంగా అద్దెకు వచ్చేవారు బతిమాలినట్లు చూస్తారు, కానీ ఈ అమ్మాయి చూపులో ఏదో రాజసం ఉంది, ఏదో తెలియని గంభీరత ఉంది. సరే, మీ ఇష్టం, నాన్న పైన రూమ్ కేసివ్వండి, నేను చూపిస్తాను అన్నాడు అర్జున్. నువ్వెందుకురా, పని మనిషి లచ్చమ్మని పంపిద్దాంలే అన్నారు రాఘవరావు. పర్లేదు నాన్న, లచ్చమ్మకి కాలు నొప్పులు కదా, నేను వెళ్తాను, రండి అంటూ అర్జున్ మెట్ల వైపు నడిచాడు. వస్త అతను వెనుక నడిచింది. ఆ మెట్లు చిన్నప్పుడు తను జారి పడితే తండ్రి ఎత్తుకుని ఓదార్చిన మెట్లు. ఇప్పుడు ప్రతి మెట్టు ఎక్కుతూ ఉంటే తన గతాన్ని తొక్కుంటూ వెళ్తున్నట్లు ఉంది. పై అంతస్తులో ఒక గదిని అర్జున్ అరిచాడు. అదొకప్పుడు వస్త గది. ఆమె బొమ్మలు, ఆమె ప్రపంచమంతా అక్కడే ఉండేది. గదిలోకి వెళ్ళగానే అర్జున్ లైట్ వేశాడు. ఇది కొంచెం పాతగా ఉండవచ్చు, కానీ గాలి వెలుతురు బాగా వస్తాయి. కిటికీ తెరిస్తే వెనక తోట కనిపిస్తుంది, మీకు నచ్చుతుందని అనుకున్నాను అన్నాడు అర్జున్ మర్యాదగా. వస్త చుట్టూ చూసింది. గోడల రంగు మారింది, కానీ కిటికీ దగ్గర ఉన్న చిన్న గీతలు, చిన్నప్పుడు తన ఎత్తు కొలుచుకోవడానికి గీసిన గీతలు, అవి ఇంకా అలాగే ఉన్నాయి, పెయింటింగ్ కింద మసగ్గా. అది చూడగానే ఆమె గుండె బరువెక్కింది. కన్నీళ్లు ఉబికి వచ్చాయి, కానీ వాటిని ఆపుకుంది. ఏమైంది, నచ్చలేదా అర్జున్ అడిగాడు ఆ మౌనాన్ని గమనించి. లే, చాలా బాగుంది, ఈ గది ఏదో తెలిసినట్లుగా ఉంది అంది వస్తాం తనలోని భావోద్వేగాన్ని దాచుకుంటూ. అవును, మా నాన్నగారి ఇంటిని కొన్నప్పుడు ఈ గదిని అలాగే ఉంచేశారు. ఇది వరకటి ఓనర్స్కి ఒక పాప ఉండేదట, అది ఆ పాప గది అని ఎవరో చెప్పారు, అందుకేనేమో ఆ వైబ్రేషన్స్ ఉన్నాయి అర్జున్ నవ్వుతున్నాడు. అర్జున్ మాటలకు వస్త ఉలిక్కిపడింది. ఇంటిని కొన్నారా లేక లాక్కున్నారా అని అడగాలనిపించింది, కానీ అర్జున్ మాటల్లో అమాయకత్వం చూస్తూ ఉంటే అతనికి నిజం తెలియదని అర్థమైంది. రాఘవరావు తన కొడుకు దగ్గర తానేదో గొప్ప నీతిమంతుల్లా నటిస్తున్నాడన్నమాట.
అడ్వాన్స్ ఇప్పుడే ఇవ్వాలా అని అడిగింది వస్తాం టాపిక్ మార్చడానికి. అయ్యో అంత తొందర ఏముంది, ముందు మీరు సెటిల్ అవ్వండి, రేపు ఉదయం ఇవ్వచ్చు. అన్నట్లు మీ పేరేంటి? అర్జున్ అడిగాడు. ఆమె ఒక క్షణం ఆగి అతని కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పింది, వసుధ వస్తరాని. ఆ పేరు చెప్పగానే బయట పెద్ద ఉరుము ఉరిమింది. అర్జున్కి ఆ పేరు వినగానే ఏదో తెలియని కనెక్షన్ అనిపించింది. కానీ ఎక్కడో విన్న పేర్లా అనిపించిందే తప్ప గుర్తుకు రాలేదు. మంచి పేరు, వెల్కమ్ టు వెంకటాద్రి నిలయం, సారీ రాఘవరావు నిలయం అని నవ్వి అర్జున్ కీస్ ఆమె చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. అర్జున్ వెళ్ళిపోయాక వస్తా తలుపు గడియ పెట్టింది. ఆమె నవ్వు మాయమైంది. ఆ గది మధ్యలో నిలబడి తన సూట్ కేస్ తెరిచింది. అందులో బట్టలు కింద దాచిన ఒక పాత ఫోటో ఫ్రేమ్ని బయటకు తీసింది. అది ఆ ఇల్లు. దాని ముందు రాజసం ముట్టిపడేలా కూర్చున్న ఆమె తండ్రి, పక్కనే చిన్నప్పటి వస్తాం. ఆమె ఆ ఫోటోని గుండెలకు ఎత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంది. నాన్న వచ్చేసాను, నీ కూతురు మళ్ళీ ఈ ఇంట్లో అడుగుపెట్టింది. అద్దె మనిషిగా వచ్చానని బాధపడకు, ఇది కేవలం ఆరంభం మాత్రమే. వాళ్ళు నిన్ను ఎలా అయితే మోసం చేసి ఈ ఇంటి నుండి గెంటి వేశారు, అంతకంటే ఘోరంగా వాళ్ళ నిజస్వరూపాన్ని బయటపెట్టి ఈ ఇంటిని మళ్ళీ మన సొంతం చేసుకుంటాను. ఇది నీ కూతురు వస్త ప్రతిన. ఆమె కళ్ళల్లో ప్రతీకార జ్వాలం రగిలింది. కిటికీలోంచి బయటకు చూసింది. కింద అర్జున్ తన కారుని షెడ్లో పెడుతున్నాడు. అర్జున్, నువ్వు మంచివాడివి కావచ్చు, కానీ నువ్వు శత్రువు కొడుకువి. ఈ యుద్ధంలో నువ్వు కూడా ఒక పామువే. నన్ను క్షమించు, కానీ నా న్యాయం కోసం నిన్నెవ్వరిని ఎదిరిస్తాను అని గొనిగింది. గదిలో ఉన్న పాత అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంది. ఆ అద్దం వెనుక ఒక సీక్రెట్ లాకర్ ఉండేది. అది కేవలం ఆమెకు, ఆమె తండ్రికి మాత్రమే తెలుసు. రాఘవరావుకి ఆ ఆస్తి దక్కి ఉండవచ్చు, కానీ ఆస్తి తాలూకు అసలైన పత్రాలు, రాఘవరావు చేసిన ద్రోహానికి సాక్ష్యాలు ఆ సీక్రెట్ లాకర్లోనే ఉండిపోయాయని వస్త నమ్మకం. ఆ మెల్లగా అద్దం వైపు చేయి చాచింది. వేళ్ళు వణుకుతున్నాయి. ఒకవేళ ఆ అర ఖాళీగా ఉంటే, ఒకవేళ రాఘవరావు దాన్ని కనిపెట్టి ఉంటే. ఆమె చేతిని అద్దం ఫ్రేమ్ వెనుకకు పోనించింది. అక్కడ ఒక చిన్న స్విచ్ తగిలింది. ఆమె గుండె వేగం పెరిగింది. మీటర్ నొక్కగానే టక్మని చిన్న శబ్దం వచ్చింది. కానీ అది తెరుచుకోలేదు. తుప్పు పట్టి జామ్ అయిపోయింది. అదే సమయంలో గత్తలుపు ఎవరో తట్టిన శబ్దం వినిపించింది. ఎవరది? వసుధ ఉలిక్కిపడి అడిగింది. నేను అర్జున్ని, మా అమ్మ కాఫీ పంపించింది. బయట నుండి గొంతు వినిపించింది. వసుధ గుండె గొంతులోకి వచ్చింది. అద్దం ఇంకా కదిలే ఉంది. ఆమె త్వరగా అద్దం సరిచేసి ముఖం తుడుచుకొని తలుపు తీయడానికి వెళ్ళింది. ఈ ఇంట్లో తన ప్రయాణం ముళ్ళబాట అని ఆమెకు తెలుసు. కానీ గమ్యం చేరే వరకు ఆమె ఆగదు. వస్త గుండె వేగం ఇంకా తగ్గలేదు. గోడ మీదున్న ఆ పాత అద్దం వెనుక ఉన్న రహస్య అరను తెరిచే ప్రయత్నంలో అద్దం కాస్త పక్కకు జరిగింది. సరిగ్గా అదే సమయానికి తలుపు మీద శబ్దం. బయట అర్జున్ నిలబడి ఉన్నాడు. ఒక క్షణం ఆలస్యమైనా లేక తలుపు తీయకపోయినా అనుమానం వస్తుంది. వసుధ చటుక్కున తన చేతుల్లోని అద్దం ఫ్రేమ్ని సరిచేసింది. తుప్పు పట్టిన ఇనుప చక్రం కావటంతో అది కిచ్చుమని చిన్న శబ్దం చేస్తూ యథాస్థానానికి వచ్చింది. హమ్మయ్య అనుకుంటూ ఊపిరి పీల్చుకుని ముఖం మీద ఉన్న చెమటని తుడుచుకుంది. కళ్ళల్లో ఉన్న భయాన్ని, కసిని దాచేసుకుని పెదాల మీద ఒక చిన్న మర్యాదపూర్వకమైన నవ్వుని పులుముకుంది. మళ్ళీ తలుపు తీసింది. ఎదురుగా అర్జున్. చేతిలో ఆవిళ్ళు కక్కుతున్నాం. 2 కాఫీ కప్పులు ఉన్నాయి. అతనింకా తడి బట్టలతోనే ఉన్నాడు. జుట్టు నుండి నీటి చుక్కలు నుదుటి మీద పడుతున్నాయి. అయినా అతని ముఖంలో ఏదో తెలియని ప్రశాంతత, చిరునవ్వు ఉన్నాయి. సారీ అండి, డిస్టర్బ్ చేశానా? అర్జున్ అడిగాడు, వస్త ముఖంలోని అలచడిని గమనించకుండా. లేదు లేసా, సామాన్లు సర్దుకున్నాను, అందుకే శబ్దం వినిపించి ఉండదు. వసుధ మాటకు తలబడకుండా జాగ్రత్త పడింది. పర్లేదులేండి, బయట వర్షం ఇంకా తగ్గలేదు. చలిగా ఉందని అమ్మ కాఫీ చేసింది. మీకు కూడా ఒకటి తీసుకురమ్మంది. కొత్త ప్లేస్ కదా, ఇప్పుడే స్టవ్ వెలిగించుకోవటం కష్టమవుతుందని అంటూ ఒక కప్పుని వస్త వైపు చాచాడు. వసుధ
ఆ కప్పు వైపు చూసింది. సులోచన చేసిన కాఫీ ఒకప్పుడు తన తల్లికి సులోచన విషయం లాంటి మాటలే ఇచ్చేది. ఇప్పుడు కాఫీ ఇస్తుంది. కాలం ఎంత విచిత్రమైంది. ఆ కప్పును తీసుకోవటానికి వస్త చెయ్యి సంకోచించింది. ఆ ఇంట్లో వాళ్ళు ఇచ్చే మంచినీళ్ళు కూడా తాగకూడదని ఆమె పట్టుదల. కానీ ఇప్పుడు తిరస్కరిస్తే బాగుండదు. అది అనుమానానికి తావతీస్తుంది. థ్యాంక్ యూ సార్ అంటూ కాఫీ కప్పు తీసుకుంది. అర్జున్ అక్కడ నిలబడి ఆమె గదిలోకి ఒకసారి చూశాడు. లైట్ తక్కువగా ఉన్నట్టు ఉంది కదా, రేపు ఎలక్ట్రీషియన్ని పిలిపించి ఆ పాత బల్బ్ మార్పిస్తాను. మీరు చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది అని అన్నాడు. అతని గొంతులో ఉన్న ఆ శ్రద్ధ వస్తను ఇబ్బంది పెట్టింది. శత్రువు క్రూరంగా ఉంటే యుద్ధం చేయటం సులభం, కానీ శత్రువు మంచివాడుగా ఉంటేనే కత్తి దూయటానికి చెయ్యి వణుకుతుంది. అర్జున్ అచ్చం వాళ్ళ నాన్న రామారావుకి వ్యతిరేకంలా ఉన్నాడు. పర్లేసా, నాకు అలవాటేం, మీకెందుకు శ్రమ అంది వస్త క్లుప్తంగా. శ్రమ ఏముంది, మీరిప్పుడు మా టెనెంట్, మీ కంఫర్ట్ చూడడం మా బాధ్యత. సరే మీరు రెస్ట్ తీసుకోండి, గుడ్ నైట్ అని అర్జున్ నవ్వి మెట్లు దిగి వెళ్ళిపోయాడు. వసుధ తలుపు వేసింది. గడియ పెట్టి ఆ కాఫీ కప్పుని టేబుల్ మీద పెట్టింది. ఆవిర్లు కక్కుతున్న ఆ కాఫీ వాసన గదంతా వ్యాపించింది. ఆ వాసన ఆమెను 15 ఏళ్ల వెనక్కి తీసుకెళ్ళింది. అప్పుడు కూడా ఇలాగే వర్షం పడుతుంది. బయట ఉరుముల మెరుపులు. వస్త వయసు 5 ఏళ్ళు. భయంతో నాన్న కాళ్ళను గట్టిగా పట్టుకుని ఉంది. హాల్లో రాఘవరావు, సులోచన, వసుధ నాన్న హరిశ్చంద్ర ప్రసాద్ మధ్య గొడవ జరుగుతుంది. బావా, నన్ను నమ్ము, నేనే పాపం చేయలేదు. ఆ పత్రాల మీద నేను సంతకం పెట్టలేదు. అవి పోర్జరీ. హరిశ్చంద్ర ప్రసాద్ గొంతులో దీనత్వం, ఆవేదన ఉన్నాయి. రాఘవరావు సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుని సిగరెట్ పొగ వదులుతూ వికటంగా నవ్వాడు. పోర్జరీనా? కోర్టు అలాగే అనుకుంటుందా బావా? ఆస్తి అంతా నా పేరు మీద రాసినట్లు రిజిస్టర్ ఆఫీస్లో రికార్డ్స్ ఉన్నాయి. వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. అప్పుల వాళ్ళ బాధ తట్టుకోలేక ఇల్లు పొలాలు నాకు అమ్మేశావని ఊరంతా అనుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు ఏం చేసినా ఎవరు నమ్ముతారు? నువ్వు మోసం చేసావు రాఘవ. నా స్నేహితుడు అనుకొని గుడ్డిగా నమ్మి బ్లాంక్ పేపర్ల మీద సంతకాలు పెడితే ఇలా గొంతు కోస్తావా? హరిశ్చంద్ర ప్రసాద్ ఆక్రోశం ఆ ఇంటి గోడలకు తగిలి ప్రధ్వనించింది. సులోచన వస్త తల్లి వైపు తిరిగి, అక్క, అనవసరంగా రాదంతం చేయకండి. మా ఆయన పుణ్యమా అని ఇంకా మిమ్మల్ని ఇక్కడ నిలబడినిచ్చాం. మర్యాదగా ఉన్న బట్టలతో బయటకు వెళ్ళండి, లేకపోతే పోలీసుని పిలవాల్సి వస్తుంది అని నిష్కర్షగా చెప్పింది. ఆ మాటలింకా వస్త చెవుల్లో మారుమోగుతూ ఉన్నాయి. ఆ రాత్రి, ఆ భయంకరమైన రాత్రి వాళ్ళు ఆ ఇంటి నుండి గెంటివేయబడ్డారు. జోబులో చిల్లి గవ్వలేదు. తల దాచుకోవడానికి నీడలేదు. బంధువులు ముఖం చాటేశారు. స్నేహితులు నమ్మలేదు. ఒక చిన్న అద్దె గదిలో పేదరికంతో సావాసం చేస్తూ తండ్రిపడే మానసిక క్షోభని వస్త కల్లారా చూసింది. రాఘారావు చేసిన మోసం తట్టుకోలేక న్యాయం జరగదన్న నిరాశతో హరిశ్చంద్ర ప్రసాద్ మంచం పట్టాడు. చనిపోయే ముందు ఆయన వస్త చేతిని తన చేతుల్లోకి తీసుకుని చెప్పిన మాటలు ఆమెకు ఇంకా గుర్తున్నాయి. వసుధ, ఆ ఇల్లు రాళ్లకుప్ప కాదు, అది మన వంశగౌరవం. దాని దొంగలు దోచుకున్నారు, నువ్వు తిరిగి సాధించాలి. ఆ ఇంట్లో నా గదిలో ఉన్న అద్దం వెనుక ఆ మాట పూర్తి కాకుండానే ఆయన కన్ను మూశారు. కానీ ఆయన కళ్ళల్లోని ఆఖరి చూపు వస్త గుండెలో ఒక ముద్రలా పడిపోయింది. ఆ ముద్ర పేరే పగ. వర్తమానంలోకి వచ్చిన వస్త కళ్ళ నుండి నీళ్ళు రాలాయి. ఆమె ఆ కాఫీ కప్పుని చేతిలోకి తీసుకుంది. అది చల్లబడిపోయింది. ఆ చల్లని కాఫీని ఒక గుక్కలో తాగేసింది. ఆ చేదు ఆమె గొంతు దిగుతూ ఉంటే ఆమెలోని పగ మరింత బలపడింది. నువ్వు నా తండ్రిని చంపావు రాఘవరావు. ఇప్పుడు నీ ప్రశాంతతని చంపడానికి నేను వచ్చాను అని మనసులో అనుకుంది. ఆ రాత్రి ఆమెకు నిద్ర రాలేదు. నేల మీద చాప వేసుకుని పడుకుంది. ఆ గది ఆమెకు కొత్త కాదు, కానీ ఇప్పుడు ఆమె అక్కడ ఒక పరాయి వ్యక్తి. ప్రతి శబ్దం ఆమెను ఉలిక్కి పడేలా చేస్తుంది. తెల్లవారింది. సూర్యకిరణాలు కిటికీలోంచి లోపలికి వచ్చాయి. వర్షం వెలిసింది, కానీ వాతావరణం చల్లగా ఉంది. వస్త లేచి స్నానం చేసి ఒక సాధారణ కాటన్ చీర కట్టుకుంది. జుట్టుని ముడి వేసుకుని
నుదుటిన చిన్న బొట్టు పెట్టుకుంది. ఆమె అందం ఆభరణాలు లేదు, ఆమె కళ్ళల్లో ఉన్న తీక్షణతలో ఉంది. మెట్లు దిగి కిందికి వెళ్ళింది. హాల్లో నిశ్శబ్దం ఉంది. గోడ గడియారం టిక్ టిక్ మని శబ్దం చేస్తుంది. వస్త నేరుగా పెరటి వైపు వెళ్ళింది. అక్కడ తులసి కోట ఉంది. అది ఆమె నాన్నమ్మ కట్టించిన తులసి కోట. దాని చుట్టూ ఉన్న ముగ్గు అల్లుకపోయి ఉంది. దీపం లేదు. వస్తకు తెలియకుండానే ఆమె కాళ్ళు అటువైపు వెళ్ళాయి. అక్కడ పడి ఉన్న చిన్న చీపురు తీసుకుని చుట్టూ ఉన్న ఎండు ఆకులను శుభ్రం చేసింది. దగ్గరలో ఉన్న కుళాయి నుండి నీళ్లు తీసుకుని తులసి మొక్కకు పోసింది. ఆమెకు తెలియదు ఆమె చేష్టలను మేడ మీద బాల్కనీ నుండి రాఘవరావు గమనిస్తున్నాడని. రాఘవరావు చేతిలో న్యూస్ పేపర్ ఉంది, కానీ అతని చూపు మాత్రం వస్త మీదే ఉంది. ఆమె తులసి మొక్కకి నీళ్లు పోసి 2 చేతులు జోడించి కళ్ళు మూసుకొని నమస్కరిస్తున్న తీరు అది అతనికి ఎవరినో గుర్తు చేసింది. హరిశ్చంద్ర ప్రసాద్ తల్లి మాణిక్యమ్మ గారు. రాఘవరావు పెదాల మీద ఆ పేరు అసంకల్పితంగా వచ్చింది. ఆ ముసలావిడ కూడా సరిగ్గా అలాగే అదే భక్తితో అదే భంగిమలో నమస్కరించేది. ఈ అమ్మాయికి ఆ అలవాటు ఎలా వచ్చింది? అంతలో సులోచన వంటగదిలోంచి బయటకు వచ్చింది. వస్తని అక్కడ చూసి ఆ ముఖం చిట్లించుకుంది. ఏ అమ్మాయి, ఏం చేస్తున్నావు అక్కడ? సులోచన గట్టిగా అరిచింది. వసుధ ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. నువ్వు అద్దెకు వచ్చింది పైన ఉండడానికి, అంతేకాని ఇల్లంతా నీదన్నట్టు పెత్తనం చేయడానికి కాదు. తులసి కోట దగ్గర ఏం పని? సులోచన గొంతులో అసహనం. వస్తకి కోపం వచ్చింది. ఇది నా తాత కట్టించిన కోట. ఇక్కడ పూజ చేసే హక్కు నాదేని చెప్పాలనిపించింది, కానీ ఆపుకుంది. క్షమించండి ఆంటీ, అలవాటు కొద్దీ మొక్క ఎండిపోతూ ఉంటే నీళ్లు పోసాను. ఇంకెప్పుడు రాను అని తల వంచుకొని చెప్పింది. ఆంటీ ఏంటి ఆంటీ? పిన్నిగారు అను, లేదా మేడం అను. వరుసలు కలుపుకొని రాకు. అయినా మొక్క ఎండిపోతే చూసుకోవడానికి పని మనిషి ఉంది. నువ్వు నీ పని చూసుకో. సులోచన కసురుకుంది. అప్పుడే అక్కడికి లచ్చమ్మ వచ్చింది, ఆ ఇంటి పాత పని మనిషి. వస్త చిన్నప్పుడు ఆమె చేతుల్లోనే పెరిగింది. లచ్చమ్మ వస్తని చూసింది. వస్త కూడా లచ్చమ్మని చూసింది. లచ్చమ్మ కళ్ళల్లో ఏదో మెరుపు. ఈ అమ్మాయి ముఖం ఎక్కడ చూసినట్టు ఉంది అని ఆమె ఆలోచనలో పడింది. కానీ 15 ఏళ్లలో మనుషులు మారిపోతారు. చిన్నపిల్లగా ఉన్న వస్త ఇప్పుడు యువతిగా మారింది. గుర్తుపడ్డం కష్టం. లచ్చమ్మ, ఎక్కడున్నావు ఇంతసేపు? ఆ అమ్మాయి చూడు, నీ పనంతా చేస్తుంది. సిగ్గుండాలి. సులోచన లచ్చమ్మ మీద విరుచుకపడింది. లచ్చమ్మ భయపడిపోయింది. అయ్యో లేదమ్మా, ఇప్పుడే వస్తున్నా అంటూ పరుగున వచ్చింది. వస్తకు లచ్చమ్మని చూస్తే జాలి వేసింది. ఒకప్పుడు ఆ ఇంట్లో లచ్చమ్మని సొంత మనిషిలా చూసుకునేవారు. ఇప్పుడు బానిసలా చూస్తున్నారు. ఆంటీ, ఆమెను అనకండి, నాదే తప్పు. వస్తాంది. నీకెందుకు మధ్యలో? వెళ్ళు, కాళ్ళేసుకు టైం అవుతుంది అన్నావుగా. సులోచన గద్దించింది. వస్త మౌనంగా వెనక్కి తిరిగింది. అప్పుడే అర్జున్ తయారై కిందికి వచ్చాడు. ఆఫీస్కి వెళ్తున్నట్టున్నారు. ఫార్మల్ డ్రెస్లో హుందాగా ఉన్నారు. జరుగుతున్న గొడవను గమనించినట్లు లేడు. గుడ్ మార్నింగ్ వస్త గారు అన్నాడు చిరునవ్వుతూ. గుడ్ మార్నింగ్ సార్, వస్త సమాధానమిచ్చింది. కాలేజ్కి వెళ్తున్నారా? నేను అటువైపే వెళ్తున్నాను. డ్రాప్ చేయనా అని అడిగాడు అర్జున్ సహజంగా. సులోచన కళ్ళు పెద్దవి చేసింది. అర్జున్ ఏంటిది, అద్దెకు వచ్చిన వాళ్ళని కారులో తిప్పడం ఏంటి? వాళ్ళ మానాన్న వాళ్ళని వెళ్తారు అని కొడుకును వారించింది. అర్జున్ తల్లివైపు చూసి నవ్వాడు. అమ్మ, వర్షం వల్ల రోడ్లన్నీ బురదగా ఉన్నాయి. పాపం, కొత్త కదా, అడ్రస్ కూడా సరిగా తెలియదు. ఇందులో తప్పేముంది అన్నాడు. వస్తకు ఆఫర్ తీసుకోవడం ఇష్టం లేదు. అందులోనూ సులోచన మాటలు ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయి. థ్యాంక్సా, కానీ నాకు అలవాటు ఉంది, నేను వెళ్ళగలను. ఆటో స్టాండ్ దగ్గరే కదా అని తిరస్కరించింది. అర్జున్ ఆమె మొండితనాన్ని గమనించాడు. సరే, మీ ఇష్టమన్నాడు. వసుధ తన బ్యాగ్ తీసుకుని వేగంగా గేట్ వైపు నడిచింది. ఆమె వెళ్తూ ఉంటే రాఘవరావు బాల్కన్లోంచి కిందికి దిగి హాల్లోకి వచ్చాడు. అర్జున్, ఆ అమ్మాయి గురించి నీకేమేం తెలుసా? ఐడి ప్రూఫ్స్ ఇచ్చిందా? రాఘవరావు అనుమానంగా అడిగాడు. ఇచ్చింది నాన్న, ఆధార్ కార్డు కాపీ ఇచ్చింది. పేరు వస్తారాని.
సొంత ఊరు విజయవాడని ఉంది. ఎందుకు నాన్న, ఏమేం డౌటా? అర్జున్ అడిగాడు. ఏమోరా, ఆ అమ్మాయి నడక చూపు ఏదో తేడాగా అనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండమని చెప్పు. మన ఇంటి విషయాల్లో తల దూర్చొద్దని చెప్పు, రాఘవరావు హెచ్చరించాడు. మీరు మరీను, ఆ అమ్మాయి చాలా ఇన్నోసెంట్లా ఉంది. పాపం ఒంటరిగా కష్టపడుతుంది. అర్జున్ వస్తని వెనుకేసుకుని వచ్చాడు. ఇదంతా వింటున్న సులోచన, అవును, నీకందరూ ఇన్నోసెంట్గానే కనిపిస్తారు. రేపు ఆస్తి కోసం ఎవరైనా వచ్చి నీ గొంతు కోసినా నవ్వుతూనే ఉంటావు అని వ్యంగ్యంగా అంది. ఆ మాట ఆ ఇంట్లో ఒక అసౌకర్యమైన నిశ్శబ్దాన్ని సృష్టించింది. రాఘవరావుకి ఆ మాట గుచ్చుకుంది. ఎందుకంటే అతను చేసింది అదే కదా. మరోవైపు వస్త కాలేజ్కి వెళ్ళలేదు. ఆమె నేరుగా ఒక పాత లాయర్ ఆఫీస్కి వెళ్ళింది. అది శిథిలావస్థలో ఉన్న ఒక చిన్న గది. అక్కడ ఒక ముసలి లాయర్ కూర్చుని ఉన్నాడు. ఆయన పేరు శేషగిరిరావు. ఆయన ఒకప్పుడు హరిశ్చంద్ర ప్రసాద్కి నమ్మకస్తుడు. వస్త లోపలికి వెళ్ళగానే శేషగిరిరావు కళ్ళజోడు సర్దుకొని చూశాడు. ఎవరమ్మా నువ్వు? నేను హరిశ్చంద్ర ప్రసాద్ కూతుర్ని, వసుదని. ఆమె గొంతు గంభీరంగా ఉంది. ఆ పేరు వినగానే శేషగిరిరావు కుర్చీలోంచి లేచిపోయాడు. వస్తా, నువ్వా? బతికి ఉన్నావా తల్లి? ఎన్నేళ్ళయింది? ఆయన కళ్ళల్లో ఆశ్చర్యం, ఆనందం. బతికి ఉన్న తాతగారు, చనిపోయింది నాలోని భయం మాత్రమే. నేను వచ్చాను నా ఇంటికి, నా తండ్రి పరువుని తిరిగి తీసుకోవడానికి. వస్తా దృఢంగా చెప్పింది. కష్టమమ్మా, రాఘవరావు ఇప్పుడు చాలా పవర్ఫుల్. రాజకీయ నాయకులతో, రౌడీలతో సంబంధాలున్నాయి. న్యాయపరంగా మనం ఏం చేయలేకపోయాం అప్పట్లో. శేషగిరిరావు నిస్సహాయంగా అన్నాడు. న్యాయం, చట్టం పుస్తకాలు లేనప్పుడు దాన్ని మనమే రాసుకోవాలి. నేనిప్పుడు ఆ ఇంట్లోనే ఉంటున్నాను, అద్దె మనిషిగా. వస్త చెప్పింది. శేషగిరిరావు షాక్ అయ్యాడు. ఏంటి, పులి గుహలోకే వెళ్ళావా? అది ప్రమాదం వస్తా. వానిని గుర్తుపడితే చంపేస్తాడు. గుర్తుపట్టడు. 15 ఏళ్ల క్రితం చూసిన వస్త వేరు, ఇప్పుడు చూస్తున్న వస్త వేరు. నాకు మీ సహాయం కావాలి. ఆ ఇంటికి సంబంధించిన పాత డాక్యుమెంట్స్ కాపీలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా అని అడిగింది. ఒరిజినల్స్ అన్నీ వాడు మాయం చేశాడు. కానీ నీ నాన్న చనిపోయే ముందు ఒక వీలునామా రాశాడని ఒక పుకారు ఉంది. అది రిజిస్టర్ అవ్వలేదు, కానీ అది దొరికితే రాఘవరావు మోసం బయటపడుతుంది. అదెక్కడుందో ఎవరికీ తెలియదు, శేషగిరిరావు చెప్పాడు. వస్త కళ్ళలో మెరుపు. నాకు తెలుసు, అదెక్కడుందో నాకు తెలుసు అని ఆ మనసులో ఆ అద్దం వెనక ఉన్న అరని తలుచుకుంది. నిన్న రాత్రి జామ్ అయిన ఆ అరని ఎలాగైనా తెరవాలి. అందులో ఖచ్చితంగా ఆ వీలునామా ఉండి ఉంటుంది. జాగ్రత్త తల్లి, వాడు చాలా దుర్మార్గుడు, లాయర్ హెచ్చరించాడు. వస్త అక్కడి నుండి బయలుదేరింది. సాయంత్రం అవుతుంది. మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ ఆ నట జీవితం గడపాలి. ఆమె ఇంటికి చేరేసరికి చీకటి పడింది. గేటు దాటి లోపలికి వెళ్తూ ఉండగా గార్డెన్లో ఎవరో ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు. అది అర్జున్. లే సురేష్, ఆ ప్రాజెక్టు మనం నిజాయితీగా చేయాలి. నాన్నకి ఇష్టం లేకపోయినా పర్లేదు. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వొద్దు. అర్జున్ ఫోన్లో సీరియస్గా చెప్తున్నాడు. వసుధ ఆ మాటలు వింది. నిజాయితీ అనే పదం అర్జున్ నోటి నుండి రావటం విడ్డూరంగా ఉంది. ఆమె నడుచుకుంటూ వెళ్తూ ఉండగా కాలికి రాయి తగిలి అమ్మో అని కింద పడబోయింది. అర్జున్ వెంటనే ఫోన్ కట్ చేసి పరుగున వచ్చాడు. ఆమె పడిపోకుండా చేతిని పట్టుకున్నాడు. జాగ్రత్త, దెబ్బ తగిలిందా? ఆతృతగా అడిగాడు. ఆమె చెయ్యి అతని చేతిలో ఉంది. అతని స్పర్శలో ఒక వెచ్చదనం, ఒక రక్షణ భావమున్నాయి. ఆమె వెంటనే చేతిని వెనక్కి లాక్కుంది. పర్లేసా, చిన్న రాయంతే అంది కంగారుగా. అర్జున్ ఆమె కళ్ళలోకి చూశాడు. ఆ వెన్నెల వెలుగులో ఆమె కళ్ళు మెరుస్తున్నాయి. వస్తకారు, ఒక విషయం అడగొచ్చాం? అర్జున్ సంశయిస్తూ అడిగాడు. అడగండి. మీరు ఇంటికి వచ్చినప్పటి నుండి గమనిస్తున్నాను. మీ కళ్ళల్లో ఏదో బాధ, ఏదో కోపం కనిపిస్తున్నాయి. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా? ఏమైనా సమస్య ఉంటే చెప్పండి, నేను సహాయం చేస్తాను. అర్జున్ నిజాయితీగా అడిగాడు. వసుధ స్తంభించకపోయింది. తన మనసులోని భావాలను అతను ఇంత త్వరగా పసిగట్టాడా? అదేం లేదు సార్, అదంతా మీ ఊహ అని ముఖం తిప్పుకుంది. కాదు, కళ్ళు అబద్ధం చెప్పవు.
ముఖ్యంగా మీలాంటి వారి కళ్ళు అన్నాడు అర్జున్ మెల్లగా. ఆ మాటలో వసుధ గుండెలో ఒక ప్రంకమన వచ్చింది. ఇతను ప్రమాదకరం. తన శత్రువు కొడుకు తను అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇది మంచిది కాదు. ప్రేమ సానుభూతి అనేవి ఈ యుద్ధంలో బలహీనతలు. నాకు పని ఉంది సార్ అని వస్త వేగంగా మెట్లెక్కి తన గదిలోకి వెళ్ళిపోయింది. గదిలోకి వెళ్ళాక తలుపు వేసి గుండె మీద చేయి వేసుకుంది. అర్జున్ మంచితనం తన్ని కట్టిపడేస్తుంది. వద్దు వస్తా, కరిగిపోకు. అతను రాఘవరావు రక్తం. ఈ ఇంటిని ఆక్రమించిన వారిలో అతను కూడా ఒకడు అని తనకు తానే చెప్పుకుంది. ఆ మళ్ళీ అద్దం దగ్గరికి వెళ్ళింది. ఈసారి తన వెంట తెచ్చిన చిన్న స్క్రూ డ్రైవర్, కొంచెం ఆయిల్ బాటిల్ తీసింది. చాలా నెమ్మదిగా శబ్దం రాకుండా అద్దం ఫ్రేమ్ చివర ఆయిల్ పోసింది. స్క్రూ డ్రైవర్తో మెల్లగా నెట్టింది. టక్మని చిన్న శబ్దం వచ్చింది. మెకానిజం కదిలింది. వస్త ఆనందంతో ఊపిరి బిగపట్టింది. అద్దం నెమ్మదిగా పక్కకు జరుగుతుంది. లోపల ఒక చిన్న అర కనిపించింది. కానీ అది ఖాళీగా లేదు. అందులో ఒక పాత డైరీ, ఒక ఎరుపు రంగు ఫైల్ ఉన్నాయి. వస్త వణుకుతున్న చేతులతో ఆ డైరీని తీయబోతూ ఉండగా కింద హాల్లో నుండి రాఘవరావు గట్టిగా అరవటం వినిపించింది. ఎవరాడ పైన? అర్జున్ దొంగలు పడ్డారా? వస్త షాక్ అయింది. కిటికీలోని చూస్తే రాఘవరావు గార్డెన్లో నిలబడి సరిగ్గా తన గది కిటికీ వైపే టార్చ్ లైట్ వేసి చూస్తున్నాడు. ఆమె అద్దం కదిలించేటప్పుడు కిటికీ కర్టెన్ కొంచెం పక్కకు జరిగింది. ఆ వెలుతురులో అద్దం కదలటం రాఘవరావుకి కనిపించి ఉండాలి. మెట్ల మీద పరిగెడుతున్న అడుగుల శబ్దం. అర్జున్ రాఘవరావు ఇద్దరు పైకి వస్తున్నారు. వస్త చేతిలో ఆ డైరీ ఉంది. అద్దం ఇంకా తెరిచే ఉంది. వాళ్ళు 10 సెకండ్లలో తలుపు పగలగొట్టి లోపలికి వస్తారు. మెట్ల మీద వినిపిస్తున్న అడుగుల శబ్దం, రాఘవరావు అరుపులు వస్త గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. దొంగలు పడ్డారు అర్జున్, తలుపు పగలగొట్టు అని రాఘవరావు అరుస్తున్నాడు. వస్త చేతిలో ఆ ఎర్ర రంగు డైరీ, పాత ఫైల్స్ ఉన్నాయి. అద్దం ఇంకా తెరిచే ఉంది. వాళ్ళు గదిలోకి రావడానికి మహా అయితే 10 సెకండ్లు సమయం ఉంది. ఈ 10 సెకండ్లలో ఆ భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. దొరికిపోతే ఇన్నాళ్ళ నిరీక్షణ, పగ అన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతాయి. ఆ మెదడు మెరుపు వేగంతో పనిచేసింది. ముందుగా చేతిలో ఉన్న డైరీని, ఫైల్ని పక్కనే ఉన్న మంచం దుప్పటి కిందికి విసిరింది. ఆ తర్వాత వణుకుతున్న చేతులతో అద్దాన్ని వెనక్కి నెట్టింది. దేవుడి దయ వల్ల ఆయిల్ వేయటం వల్ల ఈసారి అద్దం సులభంగా కదిలింది. కానీ పూర్తిగా క్లోజ్ అవ్వలేదు. ఒక చిన్న సందు అలాగే ఉండిపోయింది. దాన్ని సరిచేసే సమయం లేదు. వస్త వెంటనే తన జుట్టుని చెదరగొట్టుకుంది. మంచం మీద పడి ఉన్న దుప్పటిని చిందరవందరంగా చేసింది. తాను నిద్రలోంచి ఇప్పుడే లేచినట్లు కనిపించాలి. స్కూల్ డ్రైవర్ని కాలుతో మంచం కిందికి తన్నింది. దడా దరదర తలుపు మీద బలంగా బాతున్న శబ్దం. తలుపు తీ, లోపలెవరున్నారు? తలుపు తీయకపోతే పగలగొడతాం. రాఘవరావు గర్జన. వసుధ ఊపిరిని నియంత్రించుకొని కళ్ళల్లో నిద్రమత్తు భయం రెండు తెచ్చుకొని మెల్లగా వెళ్ళి గడియ తీసింది. తలుపు తెరుచుకోగానే రాఘవరావు ఆవేశంగా లోపలికి చొచ్చుకొని వచ్చాడు. అతని వెనక అర్జున్ చేతిలో ఒక క్రికెట్ బ్యాట్ పట్టుకుని ఉన్నాడు. రాఘవరావు చేతిలో ఉన్న టార్చ్ లైట్ వెలుతురు గది అంతా తిరుగుతుంది. ఎవడు? ఎక్కడున్నాడు వాడు? రాఘవరావు గది 4 మూల చూస్తూ అడిగాడు. వస్త భయంతో వెనక్కి జరిగింది. ఎవరు సార్? ఏమైంది? ఎందుకు అరుస్తున్నారు అని వణుకుతున్న గొంతుతో అడిగింది. నువ్వు నటించకు. కింద గార్డెన్లో నుండి నేనే చూశాను. ఎవరో కిటికీ దగ్గర కదులుతూ ఉన్నారు. చేతిలో లైటు ఉంది. దొంగ వెధవ ఎక్కడ దాక్కున్నాడు? రాఘవరావు మంచం కింద బట్టల అరల వైపు టార్చ్ వేస్తూ వెతికాడు. అర్జున్ వస్త భయాన్ని చూసి జాలిపడ్డాడు. నాన్న, ఒక్క నిమిషం ఆగండి. ఆ అమ్మాయి భయపడుతుంది చూడండి అంటూ తండ్రిని వారించాడు. భయమా? వీళ్ళకి భయమా? అసలు దొంగని లోపల దాచిపెట్టిందేమో ఎవరికి తెలుసు? రాఘవరావు అనుమానంగా వస్త వైపు చూశాడు. చెప్పు, ఎవరు వచ్చారిక్కడికి? వస్త కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈసారి ఆమె నటించవలసిన పని లేదు.
నిజంగానే ఆ పరిస్థితి ఆమెను భయపెట్టింది. ఎవరు రాలేసా, నేను నిద్రపోతున్నాను. దాహం వేసి లేచాను. ఆ అద్దం దగ్గర ఏదో శబ్దం వస్తే బల్లి ఏమో అని ఫోన్ టార్చ్ వేసి చూశాను. అంతే, అంతలోనే మీరు గట్టిగా అరవటం వినిపించింది. వసుధ సమయస్ఫూర్తితో అబద్ధం చెప్పింది. బల్లి కోసం టార్చ్ వేశావా? కథలు చెప్పకు. రాఘవరావు నమ్మలేదు. అతను నేరుగా అద్దం వైపు నడిచాడు. వసుధ గుండె ఆగిపోయినంత పడింది. అద్దం పూర్తిగా క్లోజ్ అవ్వలేదు. దగ్గరగా చూస్తే ఆ సందు కనిపిస్తుంది. రాఘవరావు ఆ అద్దాన్ని తాకాడు. టార్చ్ లైట్ని అద్దం ఫ్రేమ్ మీద వేశాడు. ఇక్కడే ఇక్కడే లైట్ కదిలింది అంటూ రాఘవరావు అద్దం అంచులను పరిశీలించాడు. వసుధ చేతులు కట్టుకుని గోడ కానుకొని నిలబడింది. మనసులో తన తండ్రిని తలుచుకుంది. నాన్న కాపాడు, ఈ ఒక్కసారి నన్ను రక్షించు అని వేడుకుంది. రాఘవరావు చెయ్యి అద్దం ఫ్రేమ్ మీద ఉంది. ఇంకొంచెం గట్టిగా నొక్కితే అది కదులుతుంది. రహస్యరా బయటపడుతుంది. నానా ప్లీజ్, అక్కడ ఏముంటుంది? అది గోడకి ఫిక్స్ చేసిన పాత అద్దం. దాని వెనక దొంగ ఎలా దాక్కుంటాడు? చూడండి, కిటికీ గ్రిల్స్ అలానే ఉన్నాయి. తలుపు గడియపెట్టి ఉంది. దొంగ ఎట్నుంచి వస్తాడు? అర్జున్ తాత్కాలికంగా ప్రశ్నించాడు. రాఘవరావు ఆగిపోయాడు. నిజమే, కిటికీ గ్రిల్స్ తీసిలేవు. తలుపు లోపల నుండి గడియపెట్టి ఉంది. దొంగ గాల్లోంచి రాలేడు కదా. అతను అసహనంతో టార్చ్ ఆఫ్ చేశాడు. మరి ఆ లైట్ ఏంటి? ఆ నీడ ఏంటి? నేను చెప్పాను కసా, నేను నీళ్లు తాగడానికి లేచాను. నా నీడనే మీరు చూసి ఉంటారు. వసుధ ధైర్యం చేసి అంది. రాఘవరావు ఆమెను తీక్షణంగా చూశాడు. అతని మనసులో ఏదో మూల ఇంకా అనుమానం ఉంది, కానీ సాక్ష్యం లేదు. సరే, ఈసారికి వదిలేస్తున్నాను. కానీ గుర్తించుకో, ఈ ఇంట్లో ఏ చిన్న తేడా వచ్చినా మొదట బయటికి గెంటేది నిన్నే. జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. అర్జున్ అక్కడే ఆగిపోయాడు. వసుధ ఇంకా వణుకుతూనే ఉంది. ఐఎమ్ సారీ వసుధ గారు, అర్జున్ మృదువుగా అన్నాడు. మా నాన్న కొంచెం ఆందోళన ఎక్కువ. ఈ మధ్య బిజినెస్ టెన్షన్స్ వల్ల నిద్ర పడ్డం లేదు. అందుకే చిన్న శబ్దానికి రియాక్ట్ అవుతున్నాడు. ప్లీజ్ ఏమనుకోకండి. వసుధ తల ఊపింది. పర్లేసా, మా ఇల్లు కానప్పుడు ఇలాంటి భరించాలి కదా అంది నిగూఢంగా. అర్జున్కి ఆ మాట గుచ్చుకుంది. అలా అనకండి, మీరు మా గెస్ట్. మీకు సేఫ్టీ ఇవ్వటం మా బాధ్యత. ఇక ధైర్యంగా పడుకోండి, గుడ్ నైట్ అని చెప్పి అర్జున్ కూడా వెళ్ళిపోయాడు. అర్జున్ వెళ్ళగానే వసుధ తలుపు వేసి గడియ పెట్టింది. ఆ తర్వాత నేల మీద కూలబడిపోయింది. ఆమె శరీరం చెమటలతో తడిసిపోయింది. ఎంత పెద్ద గండం గడిచింది. కొంతసేపటికి తేరుకొని మంచం మీద ఉన్న దుప్పటి తీసింది. అక్కడ ఆ ఎర్ర డైరీ, ఫైల్ భద్రంగా ఉన్నాయి. ఆమె వాటిని తీసుకొని కిటికీ దగ్గర ఉన్న మూలకు వెళ్ళింది. బయట ఎవరు లేరని నిర్ధారించుకున్నాక చిన్నగా ఫోన్ లైట్ వేసి ఆ డైరీని తెరిచింది. అది ఆమె తండ్రి హరిశ్చంద్ర ప్రసాద్ రాసిన డైరీ. పాత పుస్తకం వాసన వస్తుంది. మొదటి పేజీలో ఇలా రాసి ఉంది. తేదీ 12 అక్టోబర్ 2005. ఈరోజు రాఘవరావు నా దగ్గరకు వచ్చాడు. ప్రాజెక్టు కోసం డబ్బులు కావాలని అడిగాడు. వాడి కళ్ళల్లో ఏదో కుట్ర కనిపిస్తుంది. కాని వాడి వెనక ఉన్నది ఎవరు తెలిస్తే నా గుండె ఆగిపోయేలా ఉంది. సులోచన నా సొంత చెల్లెలు లాంటి సులోచన వాడికి సహకరిస్తుంది. వాళ్ళిద్దరు కలిసి నా సంతకాలు ఫోర్జరీ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయం లాయర్ శేషగిరితో చెప్పాలి. వసుధ ఆ పేజ్ చదువుతూ ఉంటే రక్తం మరిగిపోయింది. సులోచన పాత్ర గురించి తనకు అనుమానం ఉంది, కానీ ఇంత సుష్టంగా తండ్రి రాస్తారని ఊహించలేదు. పేజీలు తిప్పింది. మధ్యలో ఒక ఫోటో ఉంది. అది ఒక గ్రూప్ ఫోటో. అందులో హరిశ్చంద్ర ప్రసాద్, రాఘవరావు, సులోచన ఉన్నారు. కానీ వెనుక వైపు మరొక వ్యక్తి ఉన్నాడు. అతని ముఖం ఫోటోలో సుష్టంగా లేదు. ఎవరో మార్కుతో ఆ ముఖాన్ని గీసేశారు. ఆ ఫోటో కింద ఇలా రాసి ఉంది. వీడే అస్సలైన సూత్రధారి. రాఘవరావు కేవలం ఒక పాము మాత్రమే. ఆ సామ్రాజ్యాన్ని కూల్చడానికి ప్లాన్ వేసింది వీడే. వీడి పేరు అక్కడే ఆ పేరు చిరిగిపోయి ఉంది. పేరున్న చోట కాగితం లేదు. వసుధ నిరాశతో తల పట్టుకుంది. ఎవరా వ్యక్తి?
రాఘవరావు వెనుక ఉన్న ఆ శక్తి ఎవరు? నాన్న ఎందుకు ఆ పేరుని చింపేశారు? లేదా ఎవరైనా చింపేశారా? ఆమె ఆలోచనలో పడింది. ఈ డైరీలో ఇంకా చాలా రహస్యాలు ఉన్నాయి. ఆ ఫైల్లో ఏముందో చూడాలి. కానీ ఇప్పుడు సమయం లేదు. ఎప్పుడైనా మళ్ళీ వాళ్ళు రావచ్చు. ఆమె డైరీని ఫైల్ని ఒక ప్లాస్టిక్ కవర్లో చుట్టింది. గదిలో ఉన్న పాత బీరువా కింద కాలు విరిగిపోయి ఇటుక పెట్టి సపోర్ట్ ఇచ్చిన చోట ఆ ఇటుక తీసి బీరువా కింద ఉన్న ఖాళీలో వాటిని దాచింది. ఇది తాత్కాలికమే. ఇంకా మంచి ప్రదేశం వెతకాలి. ఆ రాత్రి వస్తకి నిద్ర రాలేదు. ఆ చిరిగిపోయిన పేజీలో ఉన్న పేరు గురించి ఆమె ఆలోచనలు. ఈ ఇంట్లో శత్రువులు రాఘవరావు, సులోచన మాత్రమే అనుకుంది. కానీ మూడో వ్యక్తి ఉన్నాడు. వాడింకా ప్రమాదకరమైన వాడే ఉంటాడు. మరుసటి రోజు ఉదయం వర్షం తగ్గింది. వాతావరణం ప్రశాంతంగా ఉంది. కానీ రాఘవరావు నిలయంలో మాత్రం గంభీరమైన వాతావరణం ఉంది. వస్తు తయారై కిందికి వచ్చింది. ఈరోజు ఆమె అడ్వాన్స్ డబ్బులు ఇవ్వాలి. బ్యాగ్లో నుండి డబ్బులు కట్ట తీసింది. అది ఆమె రక్తం చిందించి సంపాదించిన డబ్బు. ఇప్పుడు శత్రువు చేతిలో పెట్టాలి. హాల్లో రాఘవరావు సోఫాలో కూర్చొని ఫోన్లో గట్టిగా మాట్లాడుతున్నాడు. ఏంటి, ఆ సైట్ క్లియరెన్స్ ఇంకా రాలేదా? మినిస్టర్ గారితో చెప్పాను కదా, లంచం ఎంత కావాలంటే అంత ఇస్తాను, పని అవ్వాలంతే. వసుధ అది వింటూనే డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ అర్జున్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. సులోచన వడ్డిస్తుంది. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్ అర్జున్ గారు, వసుధ పలకరించింది. సులోచన ఆమెను చూసి చూడనట్టు ముఖం తిప్పుకుంది. అర్జున్ మాత్రం నవ్వి గుడ్ మార్నింగ్ వసుధ గారు, రాత్రి నిద్ర పట్టిందా అని అడిగాడు. పట్టింది సార్, ఇదిగోండి 3 నెలల అడ్వాన్సు, ఈ నెల అద్దే అని డబ్బుల కవర్ని టేబుల్ మీద పెట్టింది. సులోచన వెంటనే ఆ కవర్ తీసుకుని లెక్క పెట్టడం మొదలుపెట్టింది. ఆమె ధనదాహం చూసి వసుధకు అసహ్యం వేసింది. కరెక్ట్గానే ఉన్నాయి, కానీ గుర్తించుకో, కరెంటు బిల్లు సపరేటు అంది సులోచన కట్నంగా. అలాగే ఆంటీ అంది వసుధ. అప్పుడే రాఘవరావు ఫోన్ మాట్లాడడం అయిపోయి అక్కడికి వచ్చాడు. సులోచన, రేపు మేస్త్రిని పిలిపించు, పైన ఆ గది కూడా పగలగొట్టాలి అన్నారు రాఘవరావు క్యాజువల్గా ఇడ్లీ తింటూ. వసుధ గుండె ఆగిపోయింది. ఏ గదండి? సులోచన అడిగింది. అదే ఈ అమ్మాయి ఉంటుందే ఆ గది. దాన్ని పగలగొట్టి బాల్కాన్ని ఎక్స్టెండ్ చేస్తే వాస్తు ప్రకారం మంచిదట, సిద్ధాంతి గారు చెప్పారు. ఈశాన్య మూల బరువు తగ్గాలట, రాఘవరావు వివరించాడు. వసుధకి కాళ్ళ కింద భూమి కంపించినట్లు అనిపించింది. ఆ గది కూడా పగలగొడితే ఆ అద్దం వెనక ఉన్న సీక్రెట్ లాకర్ బయటపడుతుంది. అంతేకాదు, తను దాచిన ఆధారాలు దొరికిపోతాయి. తన తండ్రి జ్ఞాపకాలు నాశనమవుతాయి. కానీ నాన్న ఇప్పుడు అక్కడ వసుధగారు ఉంటున్నారు కదా. అప్పుడే అగ్రిమెంట్ రాసాము. ఇప్పుడు ఖాళీ చేయమంటే ఎలా? అర్జున్ అడ్డు చెప్పాడు. వసుధ ఆశగా అర్జున్ వైపు చూసింది. అగ్రిమెంట్ కాగితం ముక్కరా చింపేస్తే పోతుంది. వాస్తు బాలేదని బిజినెస్లో లాస్ వస్తూ ఉంటే అద్దె కోసం చూస్తామా? ఆ అమ్మాయికి అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేసి పంపించేయి, రేపే పని మొదలుపెట్టాలి. రాఘవరావు నిర్ణయం కరాఖండిగా చెప్పాడు. సులోచన డబ్బుల కవర్ని మళ్ళీ వసుధ ముందు విసిరేసింది. విన్నావుగా, డబ్బులు తీసుకుని ఇల్లు ఖాళీ చేయి, ఈరోజే సామాన్లు సర్దుకో. వసుధకేం చేయాలో అర్థం కాలేదు. ఇంత కష్టపడి ఇంట్లోకి వస్తే ఒక్క రోజులోనే బయటికి గెంటేస్తున్నారా? ఆ గది పోతే తన లక్ష్యం పోయినట్టే. ఆ సీక్రెట్ లాకర్లో ఇంకా చాలా విషయాలు ఉండవచ్చు, దాన్ని కాపాడుకోవాలి. ఆ మెదడు చురుగ్గా పనిచేసింది. రాఘవరావు బలహీనత డబ్బు, మూఢనమ్మకాలు. వసుధ గట్టిగా పిలిచింది. మీరు వాస్తు కోసం ఆ గదిని పగలగొడితే మీకింకా పెద్ద నష్టం వస్తుంది. రాఘవరావు, సులోచన ఆశ్చర్యంగా చూశారు. ఏమన్నావు, నష్టమా? అవును సార్, మా తాతగారు ప్రముఖ వాస్తు పండితులు, ఆయన నాకు కొన్ని విషయాలు నేర్పించారు. వసుధ గంభీరంగా అబద్ధం చెప్పడం మొదలుపెట్టింది. ఈశాన్య మూల బరువు తగ్గించడం మంచిదే, కానీ అక్కడ ఉన్నది పురాతనమైన నిర్మాణం. ఆ గోడలో ధనలక్ష్మి స్థానం ఉంటుంది. దాన్ని పగలగొడితే ఇంట్లో ఉన్న సంపద కూడా పోతుంది. కావాలంటే మీ సిద్ధాంతి గారిని అడగండి. పాతిళ్లలో ఈశాన్యం గోడలు ఎంత పవిత్రమో.
రాఘవరావు ఆలోచనలో పడ్డాడు. డబ్బు పోతుందంటే అతనికి భయం. నిజమా? కాని సిద్ధాంతి గారు బరువు తగ్గాలన్నారు కదా? రాఘవరావు అనుమానంగా అడిగారు. బరువు తగ్గాలంటే గోడ పగలగొట్టనక్కర్లేదు సార్. ఆ గదిలో ఉన్న పాత సామాన్లు తీసేసి రంగులు మార్చి లైట్ వెయిట్గా ఉంచితే చాలు. దానికి నేను ఎలాగో ఉన్నాను కదా. నా సామాన్లు చాలా తక్కువ. ఆ గదిని నేను శుభ్రంగా ఖాళీగా ఉంచుతాను. దీనివల్ల మీకు వాస్తుదోషం పోతుంది, అద్దె కూడా వస్తుంది. వసుధ వివరించింది. అర్జున్ ఆమె తెలివితేటలను ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఆమె చెప్పేది లాజిక్గా ఉంది. నాన్న, ఆమె చెప్పేది కూడా కరెక్టే అనిపిస్తుంది. అనవసరంగా గోడలు పగలగొట్టి దుమ్ము గోళ ఎందుకు? పైగా ఆమె ఇప్పుడే వచ్చింది. అన్యాయం చేసినట్లు ఉంటుంది. అర్జున్ మద్దతు పలికాడు. సులోచన మాత్రం వస్తువైపు కోపంగా చూస్తుంది. ఈ పిల్లకి వాస్తులు కూడా తెలుసా? లేక ఇక్కడి తిష్ట వేయడానికి కథలు చెప్తుందా అని గొణిగింది. రాఘవరావు కాసేపు ఆలోచించి, సరే సిద్ధాంతి గారిని మళ్ళీ కనుక్కుంటాను. అంతవరకు ఆ గది జోలికి వెళ్ళవద్దు. కానీ అమ్మాయి ఆ గది ఎప్పుడు పడితే అప్పుడు ఖాళీ చేయించడానికి నేను రెడీగా ఉంటాను. గుర్తించుకో అన్నాడు. థ్యాంక్ యూ సార్ అంది వసుధ ఊపిరి పీల్చుకుంటూ. ఆమె డబ్బుల కవర్ని మళ్ళీ సులోచన చేతిలో పెట్టింది. సులోచన ఇష్టంగానే తీసుకుంది. వసుధ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా అర్జున్ ఆమె దగ్గరకు వచ్చాడు. వసుధ గారు, మీరు నిజంగానే వాస్తు నమ్ముతారా? లేక నా కోసం ఆ గోడ నాపారా? అర్జున్ చిన్నగా నవ్వుతూ అడిగాడు. వసుధ అతని కళ్ళల్లోకి చూసింది. నేను నా ఇంటిని నమ్ముతాను అర్జున్ గారు. కొన్ని గోడలు పడిపోకూడదు, ఎందుకంటే వాటి వెనుక చాలా దాగి ఉంటాయి అని అర్ధగర్భితంగా చెప్పి మెట్లెక్కి వెళ్ళిపోయింది. అర్జున్ ఆమె వెళ్లేవైపు చూస్తూ ఉండిపోయాడు. ఆ మాటల్లో ఏదో లోతు ఉంది. ఆమె కేవలం అద్దెకు వచ్చిన అమ్మాయి కాదు, అంతకు మించి ఏదో ఉంది. మేడ మీద గదిలోకి వచ్చిన వసుధ కిటికీ దగ్గర నిలబడి బయటకు చూసింది. గేటు బయట ఒక నల్ల కారు వచ్చి ఆగింది. అందులోంచి ఒక వ్యక్తి దిగాడు. అతను చూడ్డానికి చాలా స్టైలిష్గా కోట్ వేసుకుని ఉన్నాడు. కళ్ళకు నల్ల అద్దాలు ఉన్నాయి. అతను నేరుగా రాఘవరావు దగ్గరికి వెళ్ళాడు. రాఘవరావు అతన్ని చూడగానే లేచి నిలబడి చాలా వినయంగా నమస్కరించాడు. అంతటి రాఘవరావు అంత భయభక్తులతో ఎవరు నమస్కరిస్తున్నాడు? వసుధ ఆశ్చర్యంగా చూసింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, డైరీలో చిరిగిపోయిన పేజీలో ఉన్న ఫోటోల వెనుక ఉన్న వ్యక్తి పోలికలు అతనికి ఉన్నాయి. కార్డోర్ తెరుచుకోగానే దిగిన వ్యక్తిని చూడగానే రాఘవరావులో కలిగిన మార్పు వసుధను ఆశ్చర్యపరిచింది. అంతటి రాఘవరావు ఎవరిని లెక్క చేయని మనిషి ఆ వ్యక్తి ముందు చేతులు కట్టుకొని వంగి నిలబడ్డాడు. ఆ దృశ్యం వసుధకి ఒక కొత్త విషయాన్ని సృష్టం చేసింది. రాఘవరావు ఈ చదరంగంలో కేవలం ఒక బంటు మాత్రమే. రాజు వేరే ఎవరో ఉన్నారు. ఆ వ్యక్తి వయసు సుమారు 60 ఏళ్ళుండవచ్చు. తెల్లటి జుట్టు, ఫ్రెంచు గడ్డం, కళ్ళ ఖరీదైన కూలింగ్ గ్లాసెస్ వేసుకున్న సూటు, చేతికి ఉన్న ప్లాటినం వాచి అతని హోదాను చాటుతున్నాయి. అతను నడుస్తూ ఉంటే అడుగుల్లో ఒక దర్పం ఉంది. రాఘవరావు పరుగు పరుగున వెళ్ళి అతన్ని రిసీవ్ చేసుకున్నాడు. నమస్తే సార్, రండి, దయచేయండి. రాఘవరావు గొంతులో భయం, వినయం రెండు వినిపిస్తున్నాయి. ఆ వ్యక్తి రాఘవరావుని పట్టించుకోకుండా ఇంటివైపు చూశాడు. ఆ ఇంటిని అతను చూస్తున్న విధానం సాధారణంగా లేదు. ఏదో ఒకప్పుడు తనదే అయిన వస్తువును చూస్తున్నట్టుగా, లేదా తను జయించిన రాజ్యాన్ని చూస్తున్న చక్రవర్తిలా చూస్తున్నాడు. వసుధ కిటికీ కటన్ చాటు నుంచి ఇదంతా గమనిస్తుంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. డైరీలో చిరిగిపోయిన పేజీలో ఉన్న ఫోటోల వెనుక ఉన్న వ్యక్తి ఇతనే. కానీ ఇతనెవరు? ఇతనికి ఇంటికి తన తండ్రి పత్నానికి సంబంధం ఏమిటి? వారు లోపలికి వస్తున్నారని గమనించి వసుధ గత్తలుపులు వేయకుండా మెల్లగా మెట్లు దిగి మొదటి అంతస్తులోని పిట్టగోడ దగ్గర దాక్కుంది. అక్కడి నుంచి హాల్లో ఏం జరుగుతుందో చూడవచ్చు, ఏం మాట్లాడుకుంటున్నారో వినవచ్చు. హాల్లోకి రాగానే ఆ వ్యక్తి సోఫాలో ఆసీనుడయ్యాడు. రాఘవరావు మాత్రం నిలబడి ఉన్నాడు. సులోచన వంటగదిలోంచి బయటకు వచ్చి భయంతో నమస్కారం పెట్టింది. అంతా కులాసేన రాఘవ. ఆ వ్యక్తి గొంతు గంభీరంగా కంచుకంఠంలో మోగింది. మీ దయ వల్ల అంత బాగుంది సార్ అన్నారు రాఘవరావు.
నా దయ వల్ల కాదు, నా మౌనం వల్ల. ఆ వ్యక్తి నవ్వుతూనే వ్యంగ్యంగా అన్నాడు. 17 ఏళ్ళయింది ఈ ఇల్లు ఈ ఆస్తి నీ చేతుల్లో పెట్టి, కానీ ఈ మధ్య వింటున్నాను నీ కష్టాలు మొదలయ్యాయని. రాఘవరావు ముఖం పాలిపోయింది. చిన్న చిన్న సమస్యలు వాస్తుదోషమన్నారు. సరిచేయిస్తున్నాను. వాస్తుదోషం కాదు రాఘవ, పాపభీతి. ఆ వ్యక్తి కూలింగ్ గ్లాసెస్ తీసి టీపాయ్ మీద పెట్టాడు. అతని కళ్ళు నిప్పు కణాల్లా ఉన్నాయి. హరిశ్చంద్ర ప్రసాద్ కూతురు గురించి ఏమేం తెలిసిందా? ఆ పేరు వినగానే మెట్ల మీద దాక్కున్న వస్తా ఉలిక్కిపడింది. తన గురించి ఇతనెందుకు అడుగుతున్నాడు? లేసా వాళ్ళు ఆ రోజే ఊరు వదిలి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏమైందో ఎవరికీ తెలియదు. బహుశా చనిపోయి ఉంటారు. ఆ దరిద్రం మనకు వదిలిందిలేండి, రాఘవరావు నిర్లక్ష్యంగా అన్నాడు. అమాయకుడివి రాఘవ, ఆ వ్యక్తి గొంతులో ఎగతాళి. పాముని చంపినప్పుడు దాని గుడ్లనుకున పగలగొట్టాలి, లేకపోతే అవి పిల్లలే పడగ విప్పి కాటేస్తాయి. నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆ అమ్మాయి బతికే ఉంది. ఎవరో లాయర్ శేషగిరిని కలిసిందట. వస్త షాక్ అయింది. తను శేషగిరిని కలిసిన విషయం ఇతనికి ఎలా తెలిసింది? అంటే అతని గూఢచారులు తన్ని గమనిస్తున్నారా? లేక శేషగిరి దగ్గర ఎవరైనా నమ్మకద్రోహులు ఉన్నారా? రాఘవరావు కంగారు పడ్డాడు. శేషగిరి దగ్గరకా ఆ ముసలోడు ఇంక బతికే ఉన్నాడా? సార్, మీరు ఆజ్ఞాపిస్తే ఈరోజు వాడి కథ ముగిస్తాను. అవసరం లేదు, తొందరపడి తప్పులు చేయకు. ఆ అమ్మాయి దగ్గర ఏముందో తెలుసుకోవాలి. ముఖ్యంగా హరిశ్చంద్ర చనిపోయే ముందు రాసిన డైరీ, అది నీకు దొరికిందా? లేదు సార్, ఇల్లు మొత్తం వెతికాం. ఆఖరికి హరిశ్చంద్ర ఆఫీసు, బ్యాంకు లాకర్సు అన్నీ చూసాం. ఎక్కడా లేదు. బహుశా అది లేదేమో, అదొక పుకారు మాత్రమే అయి ఉంటుంది. రాఘవరావు నచ్చెప్పడానికి ప్రయత్నించాడు. లేదు, డైరీ ఉంది. అందులో నా పేరు ఉంది, నా వివరాలు ఉన్నాయి. అది బయటపడితే నీ సంగతి ఎలా ఉన్నాం? నా సామ్రాజ్యం కూలిపోతుంది. అందుకే చెప్తున్నా, కళ్ళు తెరిచి ఉంచు. ఇంటి చుట్టూ నీ చుట్టూ ఎవరు తిరుగుతున్నారో గమనించు, ఆ వ్యక్తి హెచ్చరించాడు. వస్తకి చెమటలు పట్టాయి. తాను ఇప్పుడు ఉంటున్న గదిలోనే ఆ బీరువా కింద ఇటుక వెనుక ఆ డైరీ ఉంది. దానికోసం వాళ్ళెంతగా వెతికారో అర్థమవుతుంది. దేవుడి దయ వల్ల ఆ అద్దం వెనుక ఆ అర గురించి వారికి తెలియదు. ఒకవేళ తెలిసి ఉంటే ఈ పాటికి ఈ ఇల్లు తనదయ్యేదే కాదు, తన సమాధి అయ్యేది. అంతలో అర్జున్ బయట నుండి లోపలికి వచ్చాడు. హాల్లో ఉన్న కొత్త వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. ఎవరు నాన్న ఈయన? అర్జున్ అడిగాడు. రాఘవరావు వెంటనే అర్జున్ని పరిచయం చేశాడు. సార్, ఇతను నా కొడుకు అర్జున్. బిజినెస్ చూసుకుంటున్నాడు. అర్జున్ వీరచక్రవర్తి గారు, రాయల్ కన్స్ట్రక్షన్ చైర్మన్, మన కంపెనీకి ప్రధాన ఇన్వెస్టర్. చక్రవర్తి ఆ పేరు వస్తమెదల్లో రిజిస్టర్ అయ్యింది. అర్జున్ నమస్కారం చేశాడు. కానీ చక్రవర్తి అర్జున్ని పైనుంచి కింద వరకు ఒక రకమైన అహంకారంతో చూశాడు. ఓహో, ఇతనైనా వారసుడు. చూడ్డానికి చాలా సాఫ్ట్గా ఉన్నాడు. మన బిజినెస్లకి ఇలాంటి మెతక మనసులు పనికిరారా రాఘవ అని చక్రవర్తి కామెంట్ చేశాడు. అర్జున్కి కోపం వచ్చింది, కానీ మర్యాద కోసం అణిచివేసుకున్నాడు. సాఫ్ట్గా ఉండటం బలహీనత కాస్త, నిజాయితీగా వ్యాపారం చేయడానికి రౌడీయిజం అవసరం లేదు అని అర్జున్ ధీటుగా సమాధానమిచ్చాడు. రాఘవరావుకి గుండె ఆగినంత పనైంది. చక్రవర్తికి ఎదురు సమాధానం చెప్పడమా? కానీ చక్రవర్తి గట్టిగా నవ్వాడు. మంచిది, రక్తం వేడిగా ఉంది. కానీ ఈ నిజాయితీ ఎంతకాలం ఉంటుందో చూద్దాం. సరే, నాకు దాహంగా ఉంది, మంచినీళ్ళు తెప్పించు. సులోచన వంటగదిలోంచి లచ్చమ్మ లచ్చమ్మ అని అరిచింది. కానీ లచ్చమ్మ పేరట్లో బట్టలు ఉతుకుతుంది. వినపడలేదు. సులోచనకి ఏం చేయాలో తెలియక మెట్ల వైపు చూసింది. అక్కడ వసుధ కిందకు దిగుతూ కనిపించింది. అప్పుడే తన గదిలోంచి వస్తున్నట్టు నటించింది. ఏమో వస్తా, ఇట్రా, సులోచన పిలిచింది. వసుధ మౌనంగా కిందికి వచ్చింది. పని మనిషి వినిపించుకోవట్లేదు. కాస్త ట్రేలో ఉన్న నీళ్లు, కాఫీ తీసుకుని వచ్చి సార్కివ్వు అంది సులోచన ఆజ్ఞాపిస్తున్నట్టుగా. అర్జున్కి అది నచ్చలేదు. అమ్మ, తను మన గెస్టు, పని మనిషి కాదు, నువ్వు తీసుకుని వెళ్ళవచ్చుగా అని వారించింది. పర్లేసా, పెద్దవాళ్ళు అడుగుతున్నారు కదా, ఇస్తాను అంటూ వసుధ అడ్డుకుంది. ఆమెకు ఆ చక్రవర్తిని దగ్గరగా చూడాలి, అతని కళ్ళల్లో ఏముందో చూడాలి.
వసుధ ట్రే తీసుకుని చక్రవర్తి దగ్గరికి వెళ్ళింది. మరి తర్వాత ఏం జరగబోతుంది, వసుధ చక్రవర్తిని చూసి ఎలా రియాక్ట్ అవుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.